శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వైపు అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనం 3 days బ్యాక్ ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ తో పాటు ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. అప్డేట్ ఇచ్చినప్పుడు బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన బీసీ లేయింగ్ వర్క్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పవర్ లైన్స్ ని పక్కకి మార్చే పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి 100% తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయి అప్రోచ్ వైపు ఇప్పుడు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే హై టెన్షన్ వైర్లు ఏంటంటే మొత్తం 2 స్తంభాలు పెట్టుకొని వాటిపైన హై టెన్షన్ వైర్లు కూడా మార్చేశారు. అలాగే కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి 100% గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయి 2 నుండి 3 స్లాబులు కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఈ క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కొంతవరకు అయితే కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ఎండింగ్ వైపు కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు ఆగస్టు 15 కల్లా కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలని అయితే టార్గెట్ తో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎవ్రీడే ఇక్కడ వర్క్ అయితే చేంజ్ అయిపోతుంది. ప్రెసెంట్ అప్రోచ్ల వైపు పనులు జరుగుతున్నాయి, మెయిన్ స్టీల్ బ్రిడ్జ్ వైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ 100% తార్ రోడ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రెసెంట్ అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. అలాగే కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెసెంట్ ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయో డీటెయిల్ గా వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రెసెంట్ వర్క్ అప్డేట్ మీరు చూడొచ్చు. 3 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు బిటుమిన్ కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు, అంటే తార్ రోడ్ వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2 బ్రిడ్జ్ల వైపు తార్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే అపార్ట్మెంట్ A1 వైపు, అపార్ట్మెంట్ A2 వైపు కూడా DBM ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ రైట్ సైడ్ వైపు నుండి అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ 2 బ్రిడ్జ్లు అయితే నిర్మించారు. ఈ 2 బ్రిడ్జ్లు 2+2 లైన్స్ గా అయితే ఉంటాయి. ఒక్కొక్క బ్రిడ్జ్ 7 meters విడ్త్తో ఉంటుంది. దాదాపు 128 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ కి స్టార్టింగ్ వైపు ఏంటంటే ఇప్పుడు అటాచ్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 2 బ్రిడ్జ్లు క్రాష్ బ్యారియర్స్ కానివ్వండి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అలాగే బిటుమిన్ కాంక్రీట్ ఏదైతే ఉందో మొత్తం ఈ 2 బ్రిడ్జ్ల వైపు అయితే వేస్తారు. ప్రెసెంట్ అపార్ట్మెంట్ A1 వైపు ఏంటంటే అప్రోచ్ వైపు పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇటువైపు చూడండి, కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ లో గ్రావెల్ మొత్తం వేసుకొని రోడ్డుకు సంబంధించిన మొత్తం వర్క్స్ అయితే చేశారు. చాలా వరకు హైట్ వచ్చింది. దానిపైన ఇప్పుడు WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి మొత్తం సైడ్ అంతా షట్టరింగ్ చేశారు. దాంట్లో లోపల కాంక్రీటింగ్ వేస్తే క్రాష్ బ్యారియర్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి. అలా ఒక్కొక్క క్రాష్ బ్యారియర్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనం లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ హై టెన్షన్ పవర్ లైన్స్ ఉండేవి. ఇప్పుడు రైట్ సైడ్ కి అయితే షిఫ్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ మొత్తం రోడ్ అంతా ఓపెన్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ కర్వ్ అయ్యే చోట ఏంటంటే గ్రావెల్ వేసుకుని రోడ్డు మొత్తం హైట్ పెంచుకుంటున్నారు. అలాగే స్టార్టింగ్ లో ఉన్న అప్రోచ్ వైపు ఏంటంటే ఇప్పుడు GSB అయితే వేస్తున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే ఇటువైపు ఉన్న రోడ్డు వైపు చూడండి, గ్రావెల్ ఎంత హైట్ వరకు వేసుకున్నారో. ఇప్పుడు దానిపైన GSB వేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. 3 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇటువైపు మొత్తం గడ్డర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే అప్రోచ్ వైపు పనులు జరుగుతున్నాయి. దానిపైన ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ వచ్చేసి అపార్ట్మెంట్ A2 వైపు జరుగుతున్నాయి. అలాగే A1 వైపు ఏంటంటే కాంక్రీటింగ్ ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు అంతా ఏంటంటే డక్ షీట్ వేస్తారు. డక్ షీట్ వేసిన దానిపైన ఇప్పుడు ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక స్లాబ్ అయితే నిర్మించారు. ఆ స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇంకో స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు.
ఎక్కడైతే స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిందో అక్కడ ఈ క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఒక క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఇటువైపు కూడా అప్రోచ్ అయితే వస్తుంది. ఈ అప్రోచ్ వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ అయితే పెంచుకున్నారు. దానిపైన ఇంకా జిఎస్బి వేసి దానిపైన డబ్ల్యూఎంఎం లేయింగ్ వేసి ఈ అప్రోచ్ అంతా కంప్లీట్ చేస్తారు. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు కంప్లీట్ అయిపోయి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత కరకట్ట రోడ్ అయితే ఆపేస్తారు. అటువైపు ఇప్పటికేంటంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే కడతారు. వాటికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా భారీ ఎత్తున అయితే వచ్చింది. ఈ వర్క్స్ వచ్చేసి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే వస్తుంది లెఫ్ట్ సైడ్ వైపు. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ A1 వైపు చూడండి అప్రోచ్ ఎలా ఉందో మొత్తం. ఇక్కడ మొత్తం 3 స్లాబులు అయితే కంప్లీట్ అయినాయి. అలాగే క్రాష్ బ్యారియర్ కూడా కంప్లీట్ అయింది ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు. ఇక రైట్ సైడ్ వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న స్లాబ్ వచ్చేసి రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం క్రాష్ బ్యారియర్లు అయితే వస్తున్నాయి. ఇంకా రైట్ సైడ్ వైపు కూడా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ పైన కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ బిట్ మళ్ళీ కాంక్రీటింగ్ అంటే ఈ స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది ఇటువైపు. అలాగే ఇక్కడ వచ్చేసి డక్ షీట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇది ఎండింగ్ వైపు. ఇక్కడే అపార్ట్మెంట్ A2 ఉంటుంది. ఇక్కడ అప్రోచ్ వస్తుంది. మామూలుగా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఈ సీట్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 ఏదైతే ఉందో ఇది స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది ఇలాగా. లెఫ్ట్ సైడ్ వైపు ఏదైతే కర్వ్ అవుతుందో అది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది. ఈ స్ట్రైట్ గా వెళ్లే రోడ్డు మొత్తం ఎలివేటెడ్ కారిడార్ తో అయితే ఉంటుంది. అంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ లో కనెక్ట్ అవ్వడానికి అయితే ఉండదు. అందుకనే బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్ట్ అయ్యేలాగైతే ఈ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి రైట్ సైడ్ వైపు కొండ కనిపిస్తుంది చూసారా, అలాగే ఇక్కడ కెనాల్ కనిపిస్తుంది చూసారా. ఈ కెనాల్ పక్కనే ఈ రోడ్డు వెళ్తుంది మొత్తం ఎలివేటెడ్ కారిడార్ మొత్తం. ఇక్కడ నుండి దూరంగా కనకదుర్గమ్మ వారధి అయితే ఉంటుంది, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ గ్రౌండ్ లెవెల్ నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగుపైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వ్యూ చూడండి. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే గటర్ లాంచింగ్ మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. దానిపైన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానివ్వండి, డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ A2 ఉంటుంది, ఎండింగ్ వైపు ఇది. అలాగే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి పైనంతా చూడండి. లాస్ట్ టైం మనం 4 డేస్ బ్యాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ గటర్ లాంచింగ్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు గటర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి ఎక్కడైతే రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అవుతుందో అక్కడ స్లాబ్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి దూరంగా చూడండి, అక్కడ కూడా క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. వాటి పైన ఇప్పుడు స్లాబ్ వేయడం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడే అన్నమాట కొండవీటి వాగు క్రాస్ అయ్యేది. ఇక్కడ 2 కాలువలు క్రాస్ అవుతున్నాయి. ఈ 2 కాలువలు క్రాస్ అయ్యే చోట మొత్తం ఈ గటర్ లాంచింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు వాటిపైన ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ స్లాబ్ వేయడం కోసం ఇవన్నీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ అప్రోచ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఏంటంటే ప్లాన్ ప్రకారం స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా ఈ కొండ పక్కన ఉంది చూసారా, దూరంగా కొండ కనిపిస్తుంది. 2 కొండలకి మధ్యలో ఒక దారి ఉంటుంది. ఆ దారి వైపు నుండి మనకి కనకదుర్గమ్మ వారధి వరకు కనెక్ట్ అవ్వాలి ప్లాన్ ప్రకారం. అందుకని ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా స్ట్రైట్గా వెళ్తుంది.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ అది మొత్తం ఎలివేటెడ్ కారిడార్ కావడంతో ఇక్కడ యాక్సెస్ పరంగా అంటే ప్రకాశం బ్యారేజ్ నుండి ఉండవల్లి నుండి వచ్చే వాళ్ళకి కనెక్టివిటీ పరంగా ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టారు ఎగ్జాక్ట్గా. ఆ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా మనకి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ కర్వ్ అయ్యి మళ్ళీ ఈ బ్రిడ్జ్ వైపు ఎక్కితే ఇంకా కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు సీడ్ యాక్సెస్ రోడ్ వైపు. అలాగే ఇక్కడ హై టెన్షన్ వైర్లు అయితే ఉన్నాయో ఇంతకుముందు ఇవన్నీ కిందకు ఉండేవి. ప్రజెంట్ హై టెన్షన్ వైర్లు సపరేట్గా 2 పెట్టారు, పెద్ద స్తంభాలు పెట్టారు. వాటిపైన ఈ హై టెన్షన్ వైర్లు కూడా బిగించేశారు. చాలా హైట్గా అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది ఇప్పుడంతా. ఇక్కడ నుండి చూడండి. అలాగే ఈ అప్రోచ్ వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచేశారు. ఇప్పుడు జిఎస్బి వేస్తున్నారు. మెయిన్ కీలకమైన ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ పైన ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్స్ చేస్తున్నారు. అంటే 4 డేస్లోనే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. చాలా వరకు స్లాబులు కంప్లీట్ చేస్తారు. చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే ఈ ఒక్క బ్రిడ్జే వచ్చిద్దా అని చెప్పి. లేదు, ఇంకో పక్కన కూడా ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ పైలింగ్ రిగ్గులు కనిపిస్తున్నాయి చూసారా, ఆ పైలింగ్ వర్క్స్. అంటే ఫస్ట్ మనకి ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఏంటంటే మధ్యలో బీఆర్టీ రోడ్డు మొత్తం రెడీ అయిపోతుంది. ఫేజ్ 2లో ఏంటంటే బీఆర్టీ రోడ్ మొత్తాన్ని రెడీ చేస్తారు. ఈ బీఆర్టీ రోడ్ ఏదైతే ఉందో అది 11 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఇలా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఇంతకుముందు ఈ రోడ్డు ఉండేది. ఇక్కడ రోడ్డు మొత్తాన్ని తొలగించేశారు. ఇక్కడ నుండి చూడండి వ్యూ.